నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ప్రచారం చేసుకునే ఏకైక రాజకీయ నాయకుడు దేశంలో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే ఉంటారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి కేవలం వైసీపీ అధినేత జగన్ను విమర్శించడానికి పరిమితం అయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇస్తున్నామని చెబుతున్నా ఇప్పటికే రాష్ట్రంలో 1,80,000 పెన్షన్లు తొలగించారన్నారు. రైతులకు ఏ పంట కూడా గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. పంట పండే ముందు ఉన్న ధర ప్రస్తుతం లేదని, అంతా దళార్లమయం అవుతున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేలు మంత్రులు చివరికి ముఖ్యమంత్రి కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. మద్యం ధరలు పెంచారని చెప్పి ఇప్పుడు ఏకంగా మద్యం ధరలు కూడా పెంచారన్నారు. దీని ద్వారా 3,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చారన్నారు. ఊసర వెళ్లి కూడా చంద్రబాబు రాజకీయాలు చూసి సిగ్గుపడుతుందని అనంత ధ్వజమెత్తారు. ఏమీ లేదు, ఏమే జొన్నలకు లేదు, మొక్కజొన్నలకు లేదు. దాని ద్వారా చేసే మద్యానికి అమ్ముకునే వాళ్ళు బాగా చేసేదానికి ధరలు పెంచుతున్నాడు. ఏం చెప్పారు చెప్పండి? నేను చెప్పిన హామీలు చెప్పినాను కదా, ఒక హామీ అమలు పరచలే. హామీల్లో 40 సంవత్సరాలు సీనియారిటీ ఉందని, అనుభవం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి నేనే కాదు, ఎక్కడ కానీ దేశంలోనే తక్కువ వాళ్ళు నేను ఓడినని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు సిగ్గు ఎగ్గు ఇడిచిపెట్టి ఓట్ల కోసం బహిరంగ సభల్లో నక్కుటూ మీకు నాణ్యమైన మద్యం ఇస్తాను, చీపు మద్యం ఇస్తాను, బాగా తాగండి అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా కాదు, పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు, ఏ పార్టీ వాడు ఉన్నా అంటే ఇట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను కూడా 96లోనే ఎన్నికలు పడినా, నాకు 18 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను. నాకు కూడా దాదాపుగా మాకు అన్ని 40 ఏళ్ళు లేకుండా 35 నుంచి బాగా గమనిస్తాను. 18 రాజకీయాల్లోనే, యాక్టివ్ రాజకీయాల్లోనే. నేను కూడా నాకు 28, 29 సంవత్సరాల కిందట ఎంపీ అయినా. నేను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నార్త్లో కానీ ఎక్కడ కానీ మంచి మద్యం ఇస్తాను తాగండి నాయన అని చెప్పేసి. అందరూ మద్యాన్ని చేయాలని చెప్పి పెద్దది, అసలు పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, మహిళలకు ముఖ్యంగా కూడా. వద్దు ఈ మద్యం వద్దని, అటువంటిది అటు చేసి మీకు ఇస్తానని చెప్పి అందరికీ మోసం చేసినట్లే సారాయి బాబులను కూడా అందరికీ కూడా దగ్గర చేర్చుకొని ఓట్లు వేసుకొని సారాయి తాగే వాళ్ళు అందరితో కూడా ఓట్లు వేయించుకొని మీకు 99 రూపాయలకే ఇస్తా అని చెప్పి 100 రూపాయల కంటే తక్కువ చేస్తా అని చెప్పి, అది తప్ప మిగతాదంతా కూడా రేట్లు పెంచి వ్యాపారస్తులకు మేలు చేయడానికి 8%, 9% వ్యాపార మార్జిన్ ఉండేదాన్ని 14% రేట్లు పెంచినాడు. వీళ్ళకి మోసం చేసి దాంట్లో మళ్ళీ మార్జిన్. ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా, ఇతను కూడా ఒక భాగం. ఈ ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి, నిజంగా చెప్పాలంటే ప్రతి ఎమ్మెల్యే ఈరోజు ఈ లిక్కర్ అంటే మద్యం షాపుల్లో భాగస్వామ్యం ఉంది, డైరెక్ట్గా ప్రమేయం ఉంది. అంతా తెలుగుదేశం వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు కానీ రానిలేదు. ఒకవేళ షాపులు బై లక్ ఏదైనా లాటరీలో వచ్చినా కూడా ఎవరిని కానీ చేయనీయలేదు. ఇదేమి నేను చెప్పింది ఏం కాదు, అందరికీ బహిరంగ రహస్యం. వాళ్ళ లాభం కోసం ఇది. అంటే దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నాకు తెలిసినంతవరకు 30,000 కోట్లు వస్తుందని. ఈ మద్యం వలన ప్రభుత్వానికి ఆదాయం 30,000 కోట్లు. ఇప్పుడు ఈ లాభాన్ని ఈ 14% పెంచిన దానివల్ల 3,000 కోట్ల రూపాయలు అదనంగా వ్యాపారస్తులకి లాభం వస్తుంది. ఇట్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ పెద్దలు ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో ప్రభుత్వ అధినేతకును వ్యాపారస్తులకు. ఎందుకంటే వ్యాపారస్తులంతా వాళ్ళకుండే అగ్రిమెంట్. మీకు వచ్చిన అదనంగా వచ్చే ఈరోజు పెంచిన దానివల్ల మీకు లాభం యొక్క మార్జిన్ పెంచిన దాని వచ్చే లాభంలో నాకు ఇంత కావాలని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాతనే, ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 4 నెలల తర్వాత ఈ రేట్లు పెంచడం, ఈ పొద్దు వచ్చేయడం. ఇంకెవరిని మోసం చేయడం కదా, ఇంతకంటే మోసం ఉందా నీ వ్యాపారానికా? ఎందుకంటే నేను మద్యాన్ని గురించి ఎప్పుడు మాట్లాడను, నాకు అలవాటు కూడా లేదు. కానీ ఈరోజు ప్రచారం చేసుకొని గద్దె ఎక్కి వాళ్ళందరూ ఓట్లు తీసుకొని
పెంచడము, లాభాలు కూడా వాళ్ళకి పెంచడం. ఎందుకు పెంచాలని లాభాలు? మీకు చెప్తాను, బెల్ట్ షాపులు రాండి. ఏ గ్రామానికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులో అమ్మేదంతా కూడా, ఈ షాపులో వాళ్ళంతా అమ్మేదంతా కూడా ప్రజాప్రతినిధులే. కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి ఆ కర్ణాటక మద్యం అనేది కూడా ఇక్కడి కంటే కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఆ కర్ణాటక మద్యం వాళ్ళలేదు కాబట్టి బెల్ట్ షాపులు సరిగ్గా పోవని చెప్పేసి ఇప్పుడు ఈ రేట్లు పెంచిన దానివల్ల కర్ణాటక మద్యం అంతా కూడా బెల్ట్ షాపులో అమ్ముకొని వచ్చేసి ఈ ప్రజాప్రతినిధులకు లాభం అటు ఓ పక్క ఇటు ఓ పక్క రెండుగా చేయడానికే ఓ పెద్ద ఇది కుట్ర. ఇది ప్రజలపై బాధ తప్ప ఏం కాదు. రాజీనామా ఇమ్మని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు మాట తప్పారు. మీరే చెప్తున్నారు కదా ఎట్లా పడిపోతున్నారు రోడ్లో, మెయిన్ రోడ్లో పడిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా విచ్చలవిడిగా తాగిపోయే పరిస్థితి ఈరోజు. రోడ్లలో పడిపోతా అంటే ప్రతి పత్రికలో వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొని వచ్చేసి ఈరోజు మళ్ళీ మద్యం కూడా చెప్తున్నాడు రాజీనామా ఇవ్వాలి మీరు మాట తప్పినట్టు. కంప్లీట్గా ఒక్క దాంట్లోనా, అన్ని దాంట్లో సూపర్ 6లే, ఇదిలే, కడకు మద్యము అన్నీ తప్పుతుంది. ఇంక అంతకంటే ఏం కావాలో మీరు చెప్పేది? ఇంకా నేను అందుకే చెప్తాను. అందుకే ఊసరవిల్లి చంద్రబాబు నాయుడు అంటారు. ఊసరవిల్లి కూడా సిగ్గుతో అన్న తల వంచుకుంటుంది చంద్రబాబు నాయుడిని చూస్తే, ఇన్ని రంగులు మార్చలేక. లేకపోతే భయపడి నేను అన్ని రంగులు మార్చలేను, ఎప్పుడో పోటీ పడలేని చెప్పి పరిగెత్తుకొని ఉండబోతుంది ఊసరవిల్లి కూడా. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు అందరినీ తెలుసు. ఆ పరిస్థితి అంతా ఉంది. ఇప్పటికే ఆయన చెప్తున్నారు. ఈరోజు ప్రజా సమస్యలు నేను పత్రిక అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడు ఏదో మీరు అంటారు అంతేగాని ఈ ప్రభుత్వానికి అంట కాగిపోవద్దండి. పత్రికలు కూడా ఈరోజు పత్రికలు ఇవన్నీ కూడా ప్రజల కోసమే. ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడుండే ప్రజాప్రతినిధులు అంటే లేదు మా స్వార్థం కోసం, మేము సంపాదన కోసం మేము ఎన్నిక కాపాడినామని చెప్పి చెప్పుకుంటున్నారు. చెప్పినచ్చు కనీసం పత్రిక అయినా కూడా ఈరోజు ప్రజల కోసం, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీసో లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయో రైతాంగం సమస్యలు కావచ్చు, మిగతా వాళ్ళ సమస్యలు కావచ్చు, తీసుకున్న దాంట్లో కూడా చేయాల పత్రిక పోషించాలని చెప్పేసి నేను కోరుతాను.